హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. సో ఈవినింగ్ వీడియో తీస్తున్నాం. ఇటు వచ్చేసి దండలు కొట్టేస్తున్నాం. ఆకు కొట్టాలి, గజమాల అయిపోయింది, ఆకు కొట్టేది ఉంది. ఇటు వచ్చేసి గర్భగుడిలో కొట్టేస్తుంది. దండలు వచ్చేసి గర్భగుడిలో కొట్టేసి ఇక మొత్తం కంప్లీట్ అయిపోతుంది వర్క్. ఎందుకంటే నేను పడుకొని ఇప్పుడే లేచిన, షాప్ కానించి రాగానే పడుకున్నాను అనమాట. ఇంకా ఎట్లా చేస్తుంది నేను పడుకున్నాను కోపం మా ఆవిడకు. నేను పడుకుంటే నీ అబ్బా 10:30 గంట. నేను షాప్ నుంచి వచ్చేసరికి 12 అయింది. 10:30 గంట ఏమది ఇవన్నీ అబద్ధాలు చెప్తారు ఫ్రెండ్స్, నమ్మకూరి. నేను 12 అయింది, 12 పడుకొని 3ంటికి లేచిన. అది కరెక్ట్గా 3ంటికి లేచిన. 3ంటికి లేచి మొహం కడుకొని చాయ్ తాగి కూర్చున్నాను. ఇప్పుడే టైం వచ్చేసి 3:15 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక ఆకు కొట్టేస్తే అయిపోతుంది వర్క్. ఇక గజమాలకి ఇట్లా ఆకు కొట్టేస్తే అయిపోతుంది. వచ్చేసి ఎల్లో చామంతి కొట్టేస్తుంది గర్భగుడిలోకి. వచ్చేసి గర్భగుడిలోకి అనమాట. ఓకే అమ్మ, ఇవాళ కర్రీ ఏంటి? సండే స్పెషల్ ఏం లేదా? కోపం ఎక్కువ ఉంది ఈరోజు మా ఆవిడకి. ఎందుకంటే ఇవాళ నేను వర్క్ ఏం చేయలేదని కోపం ఎక్కువ ఉన్నది. అంతా ఆమె మీద పడింది ప్రెషర్. ఇవాళ వర్క్ మొత్తం ఆమెనే కంప్లీట్ చేసింది ఎక్కువ, అందుకే కొంచెం కోపంగా ఉంది. ఓకే, సండే స్పెషల్ ఏం చేసుకోలేదు. కింద మీకు చూస్తుంది, ఏమైతే నన్ను గుర్రు చూస్తుంది కొట్టేటట్టు. అవును, మళ్ళీ ఈరోజు బోనాలు ఉన్నాయి చాలా ఊళ్ళలో. చాలా వరకు బోనాలు, నల్గొండలో కూడా బోనాలు ఉన్నాయి చాలా చోట్ల, తెలుసా? అందుకనే నేను ఉదయం వెళ్ళిపోయినా. అందులోటి దండలు ఆర్డర్ ఉన్నాయన్నమాట షాప్ మీద. ఇక అందుకనే ఉదయం వెళ్ళిపోయినా నేను 6ంటికి. వీళ్ళకి పాలు తెచ్చేసి వాటర్ తెచ్చి వెళ్ళిపోయినా. కర్రీ ఒకటి తెలియదు కానీ ఆల్రెడీ నిన్న అన్నారు క్యాప్సికమ్ ఈరోజు వండుతామని. అందుకని నేను కూడా ఏందిలే ఈవినింగ్ తెచ్చుకుంటాం ఏదైనా ఉంటే. ఓకే, ఇటు వచ్చేసి అక్కడ అయిపోయినాయి అన్నమాట. చూడండి అక్కడ పెట్టేసింది దాన్ని. ఇంకొక చుద్దాలు కూడా అయిపోయినాయి. నువ్వే చేసినావులే అమ్మ. ఆయన కొట్టేసాలి ఇప్పుడు. కొట్టేసి పెట్టేసి బయట పెట్టేసి అయిపోతాడు. ఇట్లా 4 గంటలకు 7 అయిపోతాయి. ఆల్రెడీ 3:30 కానీ వస్తుంది టైము. అర్ధగంటలో అయిపోతుందా? అర్ధగంటలో కావాలంటే ఏడాది. ఇప్పుడు గర్భగుళ్ళకి 3 కావాలి. చిన్న దండ కొట్టాలి ఇంకా మళ్ళాను. అయిపోయింది అది. పెద్ద అయిపోయినట్టు ఫ్రెండ్స్. అయిపోయినాయి. ఇక చిన్న దండ ఒక 4 కొట్టేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఫినిషింగ్ వర్క్ లేట్ అవుతుంది. కొట్టినా కూడా ఫినిషింగ్ వర్క్ ఒక 1 అవర్ అయినా పడుతుంది. విలాకాలు గుచ్చి కట్టాలి కాబట్టి అవి చాలా టైం పడుతుంది. అంతేకా ఫినిషింగ్ వర్క్ లేట్ అవుతుంది. ఇంకా పేజా కొట్టేది ఉంటే ఇంకా కొంచెం లేట్ అవుతుంది. ఇంకో అర్ధగంట లేట్ అవుతుంది పేజా కొట్టేది ఉంటే. ఇవాళ అయితే ఏం లేవు ఒక పేజా కొట్టే. పేచక్ ఎందుకు కొడతాంటే అది లూజ్ ఉన్నప్పుడు కొడతాం, ఇంకోటి డల్ ఉంటే కొట్టేస్తామట పీసులకి. ఇవాళైతే ఏం లేవు, నీట్గా ఉన్నాయి పూలు వచ్చేసి. ఏం లేదు, ఇక డైరెక్ట్ కట్టేసి వేయడమే, ఫినిషింగ్ చేసేసి. ఓకేనా, ఇటు వచ్చేసి ఇక సెంట్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి సెంట్. ఇక ఈ కలర్కి అవుతాయి సెంట్ వచ్చేసి. పూలు ఉన్నాయా? రేపటి సరిపోతాయి పూలు? ఓకే, రేపు పూలు కొన్ని సరిపోతుంది. కొన్ని తిప్పియాల్సి వస్తుంది కదా. కొన్ని ఒక 10 కిలోలని చాలుగా. ఆకైతే బొచ్చడు ఉంది. ఆకు 20 కిలో. వైలెట్ ఉందా ఇటు? ఓకే, గజమాలకైతే వస్తాయి కానీ చిన్నదండలకు రావా? చిన్నదండలకు ఒకటి దిగ రేపు తెప్పించుకుంటాం. ఇవాళ నైట్ ఎవరైనా పోతున్నాం ఫోన్ చేయాలి. ఫోన్ చేసి తెప్పియాలి. ఒక 10 కిలోలని తెప్పించినాకో మళ్ళీ రేపటికి వచ్చేస్తాయి. ఇక ఎల్లుండి అయితే మళ్ళీ నేను హైదరాబాద్ పోతాయి ఇక మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, వర్క్ ఫినిష్ అయిపోయాక చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే చిన్న దండలు కొట్టేసింది. ఇక మొత్తం అయిపోయాక చూపిస్తాను మేము కొట్టిన ఈరోజు. ఓకే, ఇంకా ఎన్నింటికి కూర్చున్నావు పనికి? వేణీలు కొట్టించినావా? వేణీలు ఆర్డర్ ఉండే? వైట్ వేణి, రెడ్ వేణి. ఓకే, వైట్ వేణి, రెడ్ వేణి కొట్టిందన్నమాట. చెట్టుకి వెళ్ళినా పూలు మళ్ళీ వైట్ కలర్? మార్నింగ్ వెళ్ళినాయా? చాలా మా చెట్టుకే కొట్టినమాట. వైట్ వేణి వచ్చేసి మా చెట్టుకు నందివర్ధన పూలు వస్తాయి, అవి కొట్టేసి ఇచ్చేసినాం. ఇక్కడ కొంచెం తెంపుకొచ్చిరా, ఏది ఓపెన్ అయినా తెంపుకొచ్చారు. కొన్ని ప్రాక్టీస్, మా అన్నగాడు ప్రాక్టీస్ చేయడానికి తెచ్చుకున్నాడు. అట్లే నువ్వు కూడా అలా రాది. ఇట్లా దేవుడికి ఇట్లా వేస్తారేమో ఏమొద్దా. ఇంకో ఇవన్నీ ఇప్పుకున్నాయి అనమాట.
మొగ్గలు తెంపకపోతే మస్తు ఇట్లా ఊసి కింద పోతూనే ఉంటుంది చాలా నందివర్ధనం పూలు. ఓకే, వీటితో ఏమన్నా చూడాలి, ఏమైనా ట్రై చేయాలి దండకి ఇట్లా చేయరా దండ ఒకటి ఇట్లా కొట్టడం చేయరాదు. ఇట్లా ఇట్లా పెట్టి కొడతాం. ఆ రోజు నువ్వు చేస్తావు కానీ అప్పుడు చేసినావు, ఆ రోజు అట్లా చేయరాదు. అప్పుడు ఎప్పుడంటే ఎప్పుడు ఏ ఇయర్ చేసినాం నందివర్ధనం పూలతోటి అక్కడ ఆ ఇంట్లో ఉన్నప్పుడు మాలలేదు అన్నమాట. ఇట్లా మాలలేదు వీటితోటి మస్తు ఇట్లా గుబ్బురు మంచిగా వచ్చా మాలలేదు. మాల అయితే అప్పుడు వెళ్ళిందన్నమాట. అక్కడ కూడా చెట్టు ఉండే కిరాయి ఇంట్లో పెద్ద పువ్వు అచ్చా ముద్దది కదా అది, ముద్ద నందివర్ధనం. ఎందుకంటే ఇది రెక్కది కానీ అవును చాలా బాగుండేది గుబ్బురు కూడా. అప్పుడు పూలు తక్కువ పడతాయి అయ్యే ఇచ్చేదన్నమాట. నందివర్ధనం పూలు తెప్పి ఇచ్చినారా? కవర్ వేసుకుంటున్నావా? ఇది నీ సైకిల్ కవర్ కాదు కదా, ఇది నా బండి కవర్ వేస్తున్నావా దీనికి? అమ్మ ఇటు చూడే, నా బండి కవర్ చూడు, నా సైకిల్కి వేసుకుంటుడు. తుప్పు పడుతుందేమో అని. తుప్పు ఓ అమ్మ, ఇగో ఎన్ని కావాలని కట్ చేసినావరా? చెప్తే నాకు నేను చెప్తుండే కానీ కూర్చొనికి వేసుకున్నట్టు సరిపోయింది కదా దానికి. ఇంకా ఉండని ఇట్లనే ఉండని ఏమేమి దవడదు ఇంకా వర్క్ ఇంకా అయిపోలే. పూలు పూసినాయి కానీ కొన్ని పూసినాయి, అప్పుడు బాగా పూసినాయి. తెంపిరా మళ్ళీ ఇరగొట్టిరా కొమ్మ మళ్ళా. ఓ దానికి చూడండి పూలు మొత్తం ఉడవిక్కింది. దానికి కూడా ఏం లేవు. నిన్న మొన్న మొగ్గలు ఉడవికినాం, ఇంకా పూలు పూయట్లేము అనమాట చెట్టుకి. ఉడవికిరా చాలా ఇక పైకి కడదాం. ఇది కొంచెం ఇట్లా స్లాపీ కట్టాలి పైకి. ఇక ఒక దారం తెచ్చి కడదాం, ఒక వైర్ లెక్క కట్టాలి. ఇంకా మామూలుకి బండికి సైకిల్కి ఇబ్బంది ఏం లేదు. ఇక కవర్ ఉంది, కవర్ దీనికి సెట్ అయింది. ఇక బాగా